మనం ముందు క్లాస్లో తబలాని ఎలా కుట్టాలో చూసాం కదా. ఈరోజు క్లాస్లో మనం వీణని ఎలా కుట్టాలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దీన్ని స్టిచ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా స్టిచ్ చేయాలండి. ఇక్కడంతా సన్న వర్క్ చేయాల్సి వస్తాం, అంటే ఫిల్లింగ్లోనే చాలా స్లోగా నిదానంగా స్టిచ్ చేయాలి. ఇక్కడంటే మనకి ప్లేస్ ఉంటుంది, సో ఫిల్లింగ్ ప్రాబ్లం ఏమి ఉండదు. ఈ లైన్స్ మధ్యలో మాత్రం ఫిల్లింగ్ కేర్ఫుల్గా చేయాలి. ఫస్ట్ ఈ పార్ట్ వరకు కంప్లీట్ చేద్దాము. దీనికి వచ్చేసరికి ఈ లైన్స్ అన్నిటికీ ఇలా మెరూన్ షేడ్ యూజ్ చేస్తాం. నేను ఇప్పుడు ఇది ఎలా కుడుతున్నానో చూడండి. ఇవి మొత్తం కొంత విడ్త్ పట్టుకుని మనము అవుట్లైన్ వేస్తాం కదా, ఆ విధంగా మొత్తం నిలువుగా లైన్స్ లాగా కుట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఫిల్లింగ్ చేసేసుకుంటాం. ఈ షేప్ కుట్టడానికి ముందు ఈ పార్ట్ అంతా కుందన్స్ అంటించుకున్నానండి. ఇవి ఆరే లోపల మెరూన్ కలర్తో ఇదంతా అవుట్లైన్ చేసేద్దాం. ఈ అవుట్లైన్ చేయడం కోసం రన్నింగ్ స్టిచ్తో 1 or 2 టైమ్స్ స్టిచ్ చేసుకోవచ్చు, లేదు కొంచెం బ్రాడ్ పట్టుకుని మొత్తం అవుట్లైన్ చేసుకోవచ్చు. ఈ విధంగా డిజైన్ మొత్తానికి అవుట్లైన్ కంప్లీట్ చేసుకోవాలి.
మొత్తం కుట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉందండి. దీన్ని నేను ఒక బ్లౌజ్ మీద డిజైన్ చేస్తున్నాను. ఇది హ్యాండ్ మీద. అదేవిధంగా హ్యాండు బ్యాక్ పార్ట్ ఏ విధంగా డిజైన్ చేశానో మరో వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.